చదువుకున్నటువంటి చిన్నారులు మన నియోజకవర్గ పరిధిలో సుమారు 26 మంది ఎవరైతే 550 మార్కులు దాటారో ప్రభుత్వ స్కూల్స్లో, అంటే హై స్కూల్ అవనివ్వండి, కస్తూర్బా స్కూల్ అవనివ్వండి, రెసిడెన్షియల్ స్కూల్స్ అవనివ్వండి, మోడల్ స్కూల్స్ అవనివ్వండి, చదివి 26 మంది పిల్లలు ఎవరైతే 580 మార్కులు దాటారో వాళ్ళందరికీ ఒక గెట్ టుగెదర్ లాగా ఏర్పాటు చేసి సత్కరించి సన్మానించి వారితో పాటు వారి తల్లిదండ్రులను కూడా ఆహ్వానించి ఆ స్కూల్ హెచ్ఎం గారిని కూడా ఆహ్వానించి మరి కార్యక్రమం ఏర్పాటు చేద్దామనేది ఒక అరగంటలో తీసుకున్న నిర్ణయం. మనం తప్పకుండా చేయాలి. డిసైడ్ చేసిన వెంటనే మాకు ఎంఈఓలో ఎడ్యుకేషన్ గ్రూప్ ఉంటుంది నియోజకవర్గం సంబంధించి, ఇమీడియట్గా లిస్ట్ అవుట్ చేయమన్నాం. లిస్ట్ అవుట్ చేసి ఆ కార్యక్రమం అవుతుండగా నేను డిఓ గారికి ఫోన్ చేసి అనుకుంటున్నాం నెక్స్ట్ మీరు తప్పకుండా రావాలి, కార్యక్రమానికి రావాలంటే మన ఆహ్వానాన్ని మరి వారు మన్నించడం జరిగింది. మన్నించి ఇవాళ రావడం జరిగింది. ఎందుకంటే డిఓ గారు తప్పకుండా ఉండాలి. ఇది ఏంటంటే అధికారిక కార్యక్రమం కాదు, ఇది ఒక ప్రైవేట్ కార్యక్రమం. నేను వ్యక్తిగతంగా నా నియోజకవర్గంలోని బాగా చదివిన పిల్లల్ని సత్కరించుకొని గౌరవించుకున్న తల్లిదండ్రులని, అధ్యాపకుల్ని, విద్యాశాఖ అధికారులందరినీ కూడా గౌరవించుకుందామని ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ప్రైవేట్ కార్యక్రమం, అధికారిక కార్యక్రమం అయితే కాదు. కానీ ఇంత ప్రోయాక్టివ్ డిఓ గారు, ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలని నాకు ఆకాంక్ష. అందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి విజయం. ఇవాళ ఇంత ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా మరి ఇవాళ మన పిల్లలు ఇంత బ్రహ్మాండంగా రాణించి 10th సత్ఫలితాలు సాధించినందుకు పేరు పేరున పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు అందజేస్తున్నాను. శుభాశీస్సులు, ఆ భగవంతుడి యొక్క శుభాశీస్సులు వాళ్ళ పట్ల, వాళ్ళ కుటుంబాల పట్ల ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.